హలో గైస్, వెల్కమ్ టు కోనార్క్ సిరీస్. డే 2 భువనేశ్వర్లో మేమైతే కటక్కి స్టార్ట్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మనమైతే ఐకార్ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే ఉన్నాం. ఇది కటక్లో ఉంది, విచ్ ఈస్ 30 కిలోమీటర్స్ ఫార్ ఫ్రమ్ భువనేశ్వర్. సో ఇక్కడ ఏంటంటే రైతులందరికీ కూడా రైస్, అందులో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్, వాటిని ఎలా కల్టివేట్ చేయాలన్నీ కూడా నేర్పిస్తారు. పద చూద్దాం. ఎన్ఆర్ఆర్ఐ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది దేశంలో ఉన్నటువంటి ద మెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద రైస్ కల్టివేషన్. ఈ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని 1966లోని ఐకార్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నది బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ యూనిట్. దీన్ని ఒడిశా గవర్నమెంట్ రీసెంట్గా సెటప్ చేసింది. దీని ద్వారా రైతులకి బయో ఫెర్టిలైజర్స్ అందిస్తూ హార్మ్ఫుల్ ఫెర్టిలైజర్స్ యూస్ చేయకుండా రైతుల్ని ప్రోత్సహిస్తుంది బయో ఫెర్టిలైజర్స్తో. రెడ్ అయిపోతుంది, చక్కగా నైట్రోజన్ అబ్జర్వ్ చేసుకుని ప్లాంట్కి చేస్తుంది. అందుకని అందరు రైతులు అజువల్ వాడడం కంపల్సరీ. అదే కాకుండా పెంచుకోవచ్చు. పెంచుకున్న తర్వాత ఇది పౌల్ట్రీలో కానీ ఫిషెస్ కూడా, ఫిష్ ఫీడ్, పౌల్ట్రీ ఫీడ్ చాలా ఉపయోగం. ఇది గుడ్ రిచ్. నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రైస్ కల్టివేషన్ గురించి చాలా అంటే చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. మీరు కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అయితే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారనేది త్వరలో ఫుల్ వీడియో అయితే చేసి మీకు అందరికీ చెప్తాను. जो है वो ओपन है, उसमें क्या होता है कि कॉन्स्टेंटली यहाँ पे गैस सिलेंडर. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.